నమస్తే రైతు మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ. మనము రెడీ ప్లాస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము ఒక కూరగాయలు పండించేటువంటి రైతు చితిని లక్ష్మి గారి యొక్క ఫీల్డ్ లో ఉన్నాము. ఆయన అనుభవాలు మనం ఈ రోజు మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి లక్ష్మి గారు. మేము రెడీ ప్లాస్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. మనకి సహజ సిద్ధంగా మీరు ఇక్కడ కూరగాయలు సాగు చేస్తున్నట్టుగా మేము చూస్తున్నాం. మీ క్షేత్రంలో ఎంత విస్తీర్ణంలో మీరు యొక్క ఈ కూరగాయలు సాగు చేస్తున్నారు? ఎప్పటి నుంచి మీరు యొక్క అనుభవం ఉంది కూరగాయల అనుభవం? నమస్తే అండి. నా పేరు లక్ష్మయ్య. నేను ఐసీఆర్పీగా పనిచేస్తున్నా ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయంలో. కాకపోతే నేను గత 5 సంవత్సరాలు బట్టి దీంట్లో ఉద్యోగం చేస్తున్నా. నాకు తెలిసింది ఏంటంటే అంత క్రితం కొద్దిగా మల్చింగ్ పేపర్ వేసేవాడిని కాదు. డ్రిప్ సిస్టమ్ కూడా లోగడ వేసుకొని నీళ్ళు కట్టేవాడిని. ఇప్పుడు డ్రిప్ వేయటం వల్ల మనం ఎంత కావాలో 2 గంటలు కావాలో 3 గంటలు కావాలో అంతవరకు నీళ్ళు పెట్టుకుంటున్నాం. మల్చింగ్ పేపర్ వేయటం వల్ల నాకు ఏంటంటే వర్షానికి నివక రాలేదు, మనకి కలుపు కూడా తగ్గింది, నివారణ తగ్గింది. దీనివల్ల నేను చెట్టు కూడా ఏపుగా పెరిగింది. కలుపు లేపడం వల్ల మనకి రసాయన కూడా తగ్గింది, కలుపు ముందు తగ్గింది. నేను దీంట్లో ఉండటం వల్ల యాపగింజల కషాయం ఒకటి మెయిన్, అగ్నాస్త్రం, మన ఎదుగుదలకే కోడిగుడ్డు నిమ్మరసం, బయోకల్చర్ వాడతాం మనం. ఈ యాపగింజల కషాయం కొట్టడం వల్ల ఏగ అనేది గుడ్డు పెట్టలేదు, పురుగు అనేది రాకుండా పోతుందండి. నాకు ఇన్నేళ్లలో నాకు ఏడే అనుకూలంగా అనిపించింది పేపర్ వేయటం, గడ్డి లేకపోవటం వల్ల. గడ్డి లేకపోవటం వల్ల మార్కెట్ కూడా బాగానే ఉంది. నాకు 7 అటు ఉద్యోగం చేసుకుంటా మనకి ఖర్చులు లేకుండా అదే కషాయాలు అదే కల్చర్లు కొట్టుకోవడం కూడా వల్ల దీనివల్ల చాలా ఉపయోగం కనపడింది నాకు. మెయిన్ అంటే పేపర్ వల్ల నేను చాలా ఉపయోగపడ్డానండి. ఓకే, పేపర్ డ్రిప్ ఈయన రైతు పేపర్ డ్రిప్ వేసుకోవడం జరిగింది. దీనికి మీకు పేపర్ డ్రిప్ కి ఎంత అరెకరం అండి? అరెకరానికి ఎంత మీకు ఖర్చు అయింది పేపర్ డ్రిప్? ఖర్చు అంటే అది పేపర్ డ్రిప్ వచ్చేళ్ళకే 3000 అయిందండి నాకు పేపర్ డ్రిప్ వరకే. ఓకే, ఈ పేపర్ వచ్చేళ్ళకే 4500 కూలీలతో 5000 అయిందండి. ఓకే, పైన మల్చింగ్ షీట్ కలుపు నియంత్రణకి డ్రిప్ పరిచేసి దానిపైనే మల్చింగ్ షీట్ అనేది పలుచుకోవడం జరిగింది. దీని లోపలనే డ్రిప్ అనేది ఇరిగేషన్ వెళ్తుంది. సో దీని ద్వారా ఏంటంటే ఆయనకి కలుపు నివారణ బాగా తగ్గింది. సహజ సిద్ధంగా ఏంటంటే కలుపు అనేది బాగా వస్తుంది వేడింగ్, సో అది బాగా కంట్రోల్ చేయగలిగారు. వీటితో పాటు దీంట్లోనే ఈయన అంతర పంటల కింద మిరప కూడా వేసుకోవడం జరిగింది. వంగలోనే అంతర పంటల కింద వంగలోనే మిరప వేసుకోవడం జరిగింది. చాలా మంచిగా గ్రో వస్తుంది. అలాగే అక్కడక్కడ పాదులు పెట్టుకోవడం జరిగింది. స్తంభాలకి బీర, కాకర, అక్కడక్కడ ఆనప పాదులు పెట్టడం జరిగింది. ఈయన లక్ష్మి గారు ఇంకా మంచి సుదీర్ఘంగా అనుభవం కలిగిన వ్యక్తి. దీనికి సహజ సిద్ధంగా మీరు కషాయాలు కానీ ద్రావణాలు యూజ్ చేస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మంచి ఆరోగ్యకరమైనటువంటి పంటలను ఈయన పండిస్తా ఉన్నారు. చూడండి వంకాయలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో, చాలా ఇదిగా పండిస్తా ఉన్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో. ఒకటే చెప్తారు, మీరు రైతులకు ఇచ్చే సూచనలు ఏంటండి? మీరు ఈ పద్ధతిలో చేయటం వల్ల మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? రైతుకు కూడా మెయిన్ పేపర్ చెప్తున్నా. దాని కాడకు వచ్చేళ్ళకి మన కూరగాయల పొదల్లోకి వెళ్ళటం ఒకటి, యాపగింజల కషాయం ఒకటి మెయిన్ చెప్తున్నా. యాప నూనె కన్నా యాపగింజల కషాయం, అగ్నాస్త్రం, ఈ రెండిట్ల వల్ల ఎక్కువ యాపగింజల కషాయం వల్ల నాకు సేఫ్టీ కనపడింది ముందు మెయిన్. ఓకే, ఇప్పుడు ఈయన ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ చేసేటువంటి రైతులందరికీ కూడాను మల్చింగ్ పేపర్ అలాగే డ్రిప్ ఇరిగేషన్ సోర్సులు ఇరిగేషన్ ఖచ్చితంగా మనకు వాడినట్లయితే మేలైన దిగుబడులు సాధించవచ్చు. దానికి నేనే నిదర్శనం, నేనే ఆదర్శం అని నిర్మోహటం లేకుండా లక్ష్మి గారు చెప్తా ఉన్నారు. మనకి రైతు సోదరులందరూ కూడాను ఈ యొక్క క్షేత్రస్థాయిలో చేసే రైతు సోదరులందరూ కూడాను ఇప్పుడే రెడీ ప్లాస్ డ్రిప్ ని ఆర్డర్ చేసుకోండి, కొనుగోలు చేయండి. మరిన్ని వివరాలకు మా ఛానల్ ఫాలో అవ్వండి. ధన్యవాదములు.